యాహ్! కోనసీమలో అంటే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో హ్మ్. మామూలుగా పవన్ కళ్యాణ్‌కి చాలా స్ట్రాంగ్ పట్టుంటది. ఎందుకంటే అక్కడ కాపు పాపులేషన్ బలంగా ఉంటది కాబట్టి, హ్మ్. ఒక రకంగా అధికారంలోకి ఎవరు రావాలని నిర్ణయించేది కూడా ఈ 2 తీసుకోవాలి. జిల్లాలకు సంబంధించిన ఓటర్లు. హ్మ్. అలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కి అక్కడ కోనసీమలోనే హ్మ్. ఒక కంప్లీట్ ఒక వర్గం నుంచి చాలా తీవ్ర వ్యతిరేకత రావడం కారణం ఏందంటే, హ్మ్. ఆయన పుట్టినరోజు సందర్భంగా నిన్న అక్కడ బ్యానర్లు కట్టారు. హ్మ్. అదేందంటే ఆహ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హ్మ్. గన్నవరం నియోజకవర్గంలో అప్పనపల్లి అనే ఒక గ్రామం ఉంది. అక్కడ వీళ్ళు ఓజీ పోస్టర్లు పెట్టి, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టి, హ్మ్. అక్కడ ఆహ్, ఆయనకి హ్యాపీ బర్త్‌డే తెలియజేస్తూ ఒక స్లోగన్ పెట్టారు. ఓకే. అదేందంటే, "మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా" అని పెట్టారు. హ్మ్. సో, దాంతో పాటు ఇది కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే అని గూడా పెట్టారు. హ్మ్. దీంతో దీన్ని దళితులను ఉద్దేశించే ఇదన్నారు. ఎందుకంటే ఇది వేరే వాళ్ళని ఉద్దేశించి అనేంత దమ్ము ధైర్యం లేదు వాళ్ళకి. ఎందుకంటే అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు గూడా హ్మ్. అంబేద్కర్ పేరు పెట్టకూడదు. దళితుడి పేరు ఎందుకు పెడతారు మా జిల్లాకి? ఇక్కడ ఏమన్నా దళితులే ఉండారా? హ్మ్. అనే స్థాయిలో అక్కడ తిరుగుబాటు కూడా వచ్చిందప్పుడు. హ్మ్. అప్పుడు కూడా దళిత నాయకులు, అంబేద్కరిస్టులు అక్కడ ఉద్యమాలు చేశారు. ఈ హ్మ్. పేరే ఉండాలని. హ్మ్. సో, అంటే ఎవరెవరి పేర్లు పెడుతున్నప్పుడు ఒక నేషనల్ లెవెల్‌లో రాజ్యాంగాన్ని రాసి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టడానికి ఏంటి? హ్మ్. అంటరానివాడిలాగా ఎందుకు చూస్తున్నారు? పైగా అంబేద్కర్ దళితుల్లాగా ఎందుకు చూస్తున్నారనేది అప్పుడు విమర్శలొచ్చాయి. హ్మ్. సో, ఆ కాంటెక్స్ట్‌లో ఇప్పుడు ఈ వీళ్ళైతే ఎవరినని రాయలేదు గానీ, మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పండేస్తాం. అంటే దళితుల్నే అన్నారు అనేది వీళ్ళు దళితులు దాన్ని ఓన్ చేసుకున్నారు. అవును. హ్మ్. సో, ఓన్ చేసుకొని దాన్ని నిన్నంతా అక్కడ రచ్చయింది. దళితులంతా గూడా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. పవన్ హ్మ్. కళ్యాణ్ అభిమానులు గూడా హ్మ్. ఇది ఇలాంటిది కరెక్ట్ కాదు. గతంలో జగన్ సంబంధించిన వాళ్ళు రప్ప రప్ప నరుకుతాం అన్నప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించాడు. దాని మీద వాళ్ళ బ్యానర్ పట్టుకున్న అతన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. హ్మ్. మరి జగన్ మనుషులేమో రప్ప రప్ప నరుకుతామని అది సినిమా డైలాగ్ హ్మ్. యాక్చువల్. అది పెడితేమో మీ ఇంత ఉద్రేకంతో పవన్ కళ్యాణ్ ఊగిపోయాడు. ఇప్పుడేమో మీరంతా మీ స్థాయి ఎంత పండబెడతాం కొడకల్లారా అని రాస్తే, హ్మ్. పవన్ అంతే. కళ్యాణ్ అసలు రెస్పాండ్ కూడా కాలేదు. దళితుల పట్ల ఇంత అహంకారం ఉందా పవన్ కళ్యాణ్ కన్న రీతిలో ఇది పవన్ కళ్యాణ్‌కి కూడా నష్టం చేస్తది ఈ యాటిట్యూడ్. హ్మ్. ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉంటారు. దేనికి స్పందిస్తున్నాడు పవన్ కళ్యాణ్, దేనికి స్పందించలేదనేది చూస్తుంటారు. హ్మ్. అంటే జగన్ పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఏదైనా పెడితే మాత్రం వాళ్ళ అరాచకవాదులని మీడియా అంతా, తెలుగుదేశం మీడియా అంతా ఓ అని దాని మీద డిస్కషన్‌లు రప్పరప్ప నరుకుతాం అనే దాని మీద. హ్మ్. దీని మీద అసలు ఎవడు పట్టించుకోకుండా ఇది మామూలే అన్నట్టు పైగా సమర్థన గూడా. హ్మ్. మిమ్మల్ని అనలేదు వైసీపోళ్ళని అన్నామని. హ్మ్. వైసీపోళ్ళని అనొచ్చా? హ్మ్. మీరు మరి వైసీపోళ్ళు ఎవరినన్నారు? కూటమి వాళ్ళని అన్నారు. హ్మ్. కూటమి వాళ్ళనంటే మాత్రం మీరు కేసులు పెడతారు, వాళ్ళని అరెస్టులు చేస్తారు. దాని మీద 24 అవర్స్ డిస్కషన్ చేస్తారు. బ్రేకింగ్ న్యూస్‌లు ఇస్తారు. ఫ్రంట్ పేజీలో రాస్తారు. కానీ అదే ఒక పవన్ కళ్యాణ్ అభిమానులు పెడితే మాత్రం అసలు ఇదంతా కామనే గదా! దాంట్లో ఏముంది? హ్మ్. గతంలో 'తారక్ సీమ' అని పెట్టలేదా? మహేష్ బాబు 'బాబు సీమ' అని పెట్టలేదా? ఇవన్నీ వాళ్ళు కౌంటర్ అటాక్ అనేది చేస్తున్నారు. చేస్తున్నారు. హ్మ్. సో, దానివల్ల ఇప్పుడు దళితులు హర్ట్ అయితున్నప్పుడు, వాళ్ళని ఉద్దేశించి నువ్వు పెట్టావా లేదా అనేది పక్కన పెడితే, వాళ్ళకి తగిలిందది. నువ్వు హ్మ్. బాణం ఎవరి మీద ఏసావనేది పక్కన పెడితే వాళ్ళకి తగిలింది. హ్మ్. తగిలినప్పుడు దానికి స్పందించి పాజిటివ్‌గా సారీ జెప్పి, ఇలా చేయొద్దనేది పవన్ కళ్యాణ్ చెప్పాలి. పవన్ కళ్యాణ్ నేను డే 1 నుంచి కూడా చెప్తుంటాను. ఎప్పుడు కూడా ఆయన జీవితంలో వాళ్ళ ఫ్యాన్స్‌కి బుద్ధి చెప్పడం అనేది ఆయన చేయడు. హ్మ్. ఆయనకెప్పుడన్నా విసుగొచ్చినప్పుడు ఆగండి. అరవద్దని ఇట్లా చెప్పడం హ్మ్. తప్ప, హ్మ్. ఒక పాలసీ పరంగా చేయడు. పైగా రెచ్చగొడతాడు. మొన్న సినిమా అప్పుడు కూడా మీరెందుకు ఎదురు దాడి చేయండి